ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మే మాసం 12వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము వైశాఖ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి పూర్ణిమ మే 11వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 8:02 నుండి మే 12వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 10:25 వరకు. తదుపరి తిథి బహుళపక్షం పాఠ్యమి మే 12వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 10:25 నుండి మే 13వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12:36 వరకు. నక్షత్రం స్వాతి మే 11వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 3:15 నుండి మే 12వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:17 వరకు. తదుపరి నక్షత్రం విశాఖ మే 12వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:17 నుండి మే 13వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 9:09 వరకు. కరణం భద్ర మే 11వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 8:02 నుండి మే 12వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9:15 వరకు. భవ మే 12వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9:15 నుండి అదే రోజు రాత్రి 10:25 వరకు. భాలవ మే 12వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 10:25 నుండి మే 13వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 11:32 వరకు. రాహుకాలం ఉదయం 7:24 నుండి 9 గంటల వరకు. యమగండ కాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:12 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 1:48 నుండి 3:24 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:11 నుండి సాయంత్రం 4:02 వరకు. వర్జ్యము మధ్యాహ్నం 12:33 నుండి 2:20 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అమృత కాలము రాత్రి 11:18 నుండి అర్ధరాత్రి 1:05 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 5 గంటల వరకు. సూర్యరాశి మేషరాశి జన్మరాశి. చంద్రుడు మే 13వ తేదీ అనగా మే 13వ తేదీ వరకు తులారాశి గుండా ప్రయాణించి తర్వాత వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవంటి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈ రోజు అతిగా మాట్లాడటం వలన నవ్వులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత తక్కువగా మరియు తెలివిగా మాట్లాడవలసిన రోజని చెప్పవచ్చు. నిర్ణయాలు సైతం జాగ్రత్తగా తీసుకోవలసి ఉంటుంది. ఈ రోజు తొందరపాటు పనికిరాదు. తొందరపాటుతో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటే గనక తర్వాత పశ్చాత్తాపపడే అవకాశాలు వస్తాయి. కాబట్టి ఆచితూచి ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవటం చాలా ఉత్తమమని చెప్పవచ్చు. అదే విధంగా కోపాన్ని మాటలను అదుపులో ఉంచుకోకపోతే గొడవలు జరగడంతో పాటు కొన్ని సమస్యలలో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ఈ రాశివారు తమ ప్రవర్తనను సైతం సాధారణంగా ఉంచుకోవాలి. కొన్నిసార్లు పని ఎక్కువగా ఉండటం వలన కాస్త చిరాగ్గా కూడా అనిపించవచ్చు. కాబట్టి సహనంతో మెలగాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో నవ్వుతూ సరదాగా గడుపుతారు. అదేవిధంగా ప్రియమైన వారితో ఎక్కడికైనా వెళ్లేటందుకు అవకాశం లభిస్తుంది. పనులన్నీ సక్రమంగానే పూర్తవుతాయి. ఇంట్లో కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కొత్త పనులను చేపడతారు. మొండి బకాయిలను సైతం ఈ రోజు వసూలు చేయగలుగుతారు. రుణాలు ఇంతకు ముందు ఎవరి దగ్గరైనా తీసుకుని ఉంటే గనక అవి తీర్చేటందుకు కూడా ఈ రోజు అవకాశం లభిస్తుంది. అయితే ఈ రోజు ఈ రాశి వారు ఎవరికి అప్పుని ఇవ్వకుండా ఉండాల్సి ఉంటుంది. మరికొంతమందికి స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు అనవసర ప్రయాణాలు చేస్తారు. కొన్ని ముఖ్యమైన పనులను మరియు కార్యక్రమాలను వాయిదా వేసుకోవలసిన పరిస్థితి వస్తుంది. అయితే ప్రతి విషయంలోనూ కూడా వ్యయ ప్రయాసాలు అనేవి తప్పవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాశి వారికి స్థానచలన సూచనలు సైతం కనిపిస్తున్నాయి. మనసులో ఉద్రిక్తత ఉంటుంది. అయితే సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా మెలగడం మంచిది. దగ్గరగా ఉండేవారు ఎవరైనా కొందరు మిమ్మల్ని యాత్రకు ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. అయితే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు నిలిచిపోయిన పనులు ఏవైనా ఉంటే అవి ఒక ప్రత్యేకమైన వారి సహాయంతో ఆ పనులు ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఈ రోజు పనులతో పాటు ఇతర నైపుణ్యాలపైన కూడా దృష్టి సారించాల్సి ఉంటుంది. విపరీతంగా అయ్యే డబ్బు ఖర్చును ఈ రోజు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. కొంతమంది బంధువుల రాక కారణంగా ముఖ్యమైన పనులు కొన్ని నిలిచిపోవచ్చు. ఊహించని సమావేశం మీ ప్రేమ జీవితాన్ని గందరగోళానికి గురి చేస్తుంది. వివాహితులకు జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొనడంతో పాటు
కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన మీ మనసులోకి వస్తుంది. ఆర్థికంగా ఈరోజు అత్యంత ఫలదాయకమైన రోజని చెప్పవచ్చు. ఈ రాశికి సంబంధించిన అన్ని రంగాల వారికి వృత్తిపరంగా మంచి రోజుగా ఉంటుంది. ఉద్యోగస్తులు తమ సహోద్యోగుల నుండి మంచి స్ఫూర్తిని పొందుతారు. అంతేకాకుండా తమ పనితీరు వలన ఉన్నతాధికారుల ప్రశంసలను కూడా పొందుతారు. కార్యాలయంలో ప్రత్యేక ప్రయత్నాలు లేదా పోరాటం వంటి వాటి తర్వాతే మీ పని సాధించబడుతుంది. వ్యాపారంలో మందగమనం గురించి కొంచెం ఆందోళన చెందుతారు. అయితే అనుకూలమైన సమయం కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి జీవిత భాగస్వామి యొక్క భావాలను గౌరవించాలి. సన్నిహితులతో విరోధాలు ఏర్పడకుండా చూసుకోవాలి. వ్యాపారంలో పాల్గొనేవారు ఆర్థిక విషయాల పట్ల చాలా ఆలోచనాత్మకంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. త్వరిత ప్రయోజనాల కోసం షార్ట్ కట్లను తీసుకోకూడదు. ఈ రాశి వారు తమ ఆరోగ్యం గురించి మరియు తమ సంబంధాల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించవలసిన రోజు. స్థితులను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయాలి. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఆరోగ్యంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆరోగ్యంతో పాటు మీ సత్సంబంధాలపైన కూడా శ్రద్ధ వహించవలసిన రోజు. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా ఆకస్మిక ధన నష్టం పట్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండవలసిన రోజు. అదేవిధంగా కోపాన్ని మాటలను నియంత్రించుకుని మితంగా భాషించవలసిన రోజు. ఈ రాశికి సంబంధించిన నిరుద్యోగులకు ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆటంకాలు ఏమైనా ఉంటే వ్యాపారస్తులకు ఈ రోజు అవి దూరం అవుతాయని చెప్పవచ్చు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు సైతం మంచి అవకాశాలు లభిస్తాయి. సామాజిక రంగానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఈ రాశి వారికి లభిస్తుంది. పెద్దవారి మద్దతు మరియు సహకారం మీ గుర్తింపును మరింత మెరుగుపరుస్తుంది. స్నేహితులను బంధువులను కలుసుకోవటం మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు తమ సంతానం తాలూకా భావాలను అర్థం చేసుకుని వారితో సానుకూలంగా ప్రవర్తించాలి. ఇంట్లో ఉన్న పెద్దవారిని తప్పక గౌరవించాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. వ్యాపార రంగంలో ఉన్నవారు మార్కెటింగ్ సంబంధిత పనులు చేసేటందుకై ఇది సరైన సమయం. అయితే ప్రమాదకర వ్యాపారాల్లో డబ్బును పెట్టుబడిగా పెట్టకుండా ఉండాలి. ఏదైనా ఒక చిన్న విషయం వలన గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆలోచనాత్మకంగా మాట్లాడండి. ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే గనక దాని వలన కోపం చికాకు లాంటివి తెచ్చుకునే బదులు తెలివిగా వ్యవహరించడం అతి ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారు గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కుటుంబానికి సంబంధించి ఉత్సాహకరమైన వార్తలు అందుకుంటారు. రోజు తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. సోమవారం నాడు పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఒకసారి అద్దంలో ముఖం చూసుకుని వెళ్లటం వలన ఆ ముఖ్యమైన పని తప్పకుండా విజయవంతమవుతుందని పెద్దల సూచన. సోమవారానికి గ్రహాధిపతి చంద్రుడు. చంద్రుని అధిష్టాన దైవం పార్వతీదేవి మరియు వరుణుడు. చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారం నాడు పార్వతీదేవి సమేత శివాలయాలను సందర్శించాలి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శివ స్తోత్రాలు మరియు దేవి స్తోత్రాలను పఠించాలి. గ్రహబలం కొరకు సోమవారం నాడు తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించాలి. సోమవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన మానసిక ప్రశాంతత లభించడంతో పాటు మనోధైర్యం పెరుగుతుంది. జుట్టు గోర్లు కత్తిరించడం లాంటివి ఈ రోజు చేయకండి. కఠినంగా కాకుండా ఈ రోజు మృదు స్వభావాన్ని కలిగి ఉండాలి. కొత్త ఆలోచనలు చేయటానికి బట్టలు, ఉపకరణాలు, నగలు వంటి కొత్త వస్తువుల కొనుగోలుకు మరియు వివాహ పనులకు సోమవారం రోజు అనుకూలంగా ఉంటుంది. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.